తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మండలం ప్రాంతీయ ఆసుపత్రిలో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు జయంతి సందర్భంగా పేషెంట్లకు పండ్లు రొట్లు అందజేసిన అనపర్తి నియోజకవర్గం ఎన్డీఏ అభ్యర్థి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, యువ నాయకులు నల్లమిల్లి మనోజ్, అనపర్తి మండల నాయకులు కార్యకర్తలు, అనపర్తి టౌన్ నాయకులు కార్యకర్తలు. ఈ కార్యక్రమంలో అనపర్తి మండల నాయకులు కార్యకర్తలు, అనపర్తి టౌన్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. యుగ పురుషుడు, మహాపురుషుడు, విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారి 101వ జయంతి రోజు తెలుగువారి ఆత్మగౌరవం కోసం, తెలుగువారి పౌరుషం కోసం, ఢిల్లీ వీధుల్లో ఆనాడు తాకట్టు పెట్టిన తెలుగువారి ఆత్మ గౌరవాన్ని కాపాడడం కోసం విలాసవంతమైన సినీ జీవితాన్ని వదిలిపెట్టి ప్రజల కోసం రాజకీయ రంగ ప్రవేశం చేసి ఆనాడు కాంగ్రెస్ పార్టీని ఎదిరించి పార్టీ పెట్టిన 9 మాసాల్లోనే ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు స్వీకరించి తెలుగునాట సంక్షేమ కార్యక్రమాలకి ఆది పురుషుడిగా నిలిచిన మహోన్నత వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. ఆనాడు నిరుపేదలకి కూడు గూడు గుడ్డ కల్పించాలనే మహోన్నత ఆశయంతో 2 రూపాయలకే కిలో బియ్యం, తీరా దౌవతి పథకం, పక్కా గృహ నిర్మాణ పథకం ప్రవేశపెట్టి తెలుగు వారి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. అదేవిధంగా వృద్ధులకి పెన్షన్ కార్యక్రమాన్ని కూడా దేశంలో మొట్టమొదటిసారిగా ఆనాడు నందమూరి తారక రామారావు గారు ప్రవేశపెట్టడం జరిగింది. బహుశా భారతదేశ చరిత్రలోనే సంక్షేమ కార్యక్రమాలకి ఆద్యులు ఎవరైనా ఉంటే అది నందమూరి తారక రామారావు గారు. మరి 101 సంవత్సరాల క్రితం జన్మించిన మహోన్నత వ్యక్తి 1996లో దివంగతులైన నేటికి తెలుగు ప్రజలు వారిని గుర్తుంచుకుంటూ ఉన్నారు. తెలుగువారి గుండెల్లో చిరస్మరణీయంగా ఉన్న వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. అటువంటి మహానుభావుడు నాటిన విత్తనం తెలుగుదేశం పార్టీ. మరి 42 సంవత్సరాలుగా తెలుగువారి గుండెల్లో గుండె చప్పుడుగా ఇవాళ తెలుగుదేశం పార్టీ ఉండడం జరిగింది. మరలా ఇవాళ ఒక దుష్ట పాలనను అంతమొందించడం కోసం తెలుగుదేశం పార్టీ ప్రధాన భాగస్వామ్యంగా భారతీయ జనతా పార్టీ, జనసేనతో ఎన్డీఏ కూటమి రేపు 4వ తారీఖున విజయకేతనం ఎగరవేయడానికి సిద్ధంగా ఉంది. ఇవాళ తెలుగునాడు ఆ మహనీయుని స్మరించుకునే మహోన్నత ఘట్టం. అటువంటి పరిస్థితిలో ఆ మహనీయుడి జయంతి అయిన 5 రోజుల తర్వాత ఈ తెలుగునాట మరలా ఆయన స్థాపించిన పార్టీ ఆధ్వర్యంలో ఇవాళ ప్రభుత్వం ఏర్పాటు చేసే దిశగా ఇవాళ కూటమి వెళ్తా ఉంది. మరొక్క మారు ఆ మహనీయునికి శ్రద్ధాంజలి ఘటిస్తూ వారి ఆశయ సాధన కోసం మేమంతా కృషి చేస్తామని మరొక్క మారు ప్రతినిధులతో ఇవాళ ఆ కార్యక్రమాన్ని పురస్కరించుకొని ఇవాళ అనపర్తిలో మరి పెద్ద ఎత్తున జయంతి కార్యక్రమం నెరవేర్చడం, ఆ మహనీయునికి నివాళులు అర్పించడం, ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకి రొట్టెలు, పళ్ళు పంపిణీ చేయడం, అదేవిధంగా వృద్ధాశ్రమంలో భోజనాలు, మా నియోజకవర్గంలో అనేక గ్రామాల్లో అనేక రకాలైన కార్యక్రమాలు ఇవాళ ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతోంది. ఆ మహనీయునికి మరొక్క మారు ధన్యవాదాలు అర్పించుకుంటూ సెలవు.